హలో గాయ్స్, దిస్ ఈజ్ ఎస్కే. ఈరోజు అయితే మనం ఒక చిన్న వర్క్ మీద అయితే కార్ అయితే బయటకు తీసుకొచ్చాము. మా ఫ్రెండ్ కోసం అయితే వస్తూ ఉన్నాము. ఎంతసేపు రా మచ్చా, చేయలేకపోతున్నా. స్క్రీన్ ఎంత డిమ్గా కనపడుతుందంటే నేను మొబైల్ క్యామ్ పోయిందేమో అనుకుని ఒకటికి రెండు సార్లు తుడుచుకొని చూసా. మళ్ళీ పైన చూసి అర్థమైంది ఇది గ్లాసు బాగా బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఇది స్టిక్కర్, కూలింగ్ స్టిక్కర్ గ్రీన్. క్లారిటీ రావట్లేదు. ఏంటి క్లారిటీ అంటే రిఫ్లెక్షన్ దీని మీద పడుతూ ఉంటే అసలు క్లారిటీ రావట్లే. ఇంకా మనోడు ఇంకా రావట్లేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. ఏహే వచ్చేసాడు, మనోడు వచ్చేసాడు. వీళ్ళు గ్యాప్ ఇయరు. అరే ఓ మనం తిప్పడానికి మనోడు దూరంగా వెళ్ళిపోయాడు. అందరూ తెక్కని చూసినట్టు చూస్తున్నారు, అదే పిచ్చనా కొడుకొని చూసినట్టు. బట్ మాకేం ప్రాబ్లం లేదు. ఏంటక్క అలా చూస్తాను? నాకు డ్రైవింగ్ వచ్చాక నేను గుద్దనులే. మనోడు ఎక్కడున్నాడు? అక్కడ వెళ్తా ఉన్నాడు. చిన్న ఫాలో ఇవ్వం. ఇదొకటి స్పీడోమీటర్, ఒకసారి పని చేసేది ఒకసారి పని చేయదు. మనోడు సైడ్ పార్క్ చేసాడు అప్పుడే. మనం ఇండికేటర్ వేసుకొని వచ్చాగాడు, కారు తెచ్చాడు. యారా ఏమైందిరా? ఏమైంది? రివర్సా ఇట్లా? పాప వెనకాల బస్సు వస్తుంది ఉండు. బస్సు వస్తుంది, ఆగరా. సరిపా, మనం రిటర్న్ తెలుసుకుందాం. రెండు కార్లు ఒకేసారి రిటర్న్ వెళ్తే అందరూ భయపడాలా? అమ్మో ఏంట్రా అలా ఉంది? అంతా కామనే. ఏంటి మనోడు ఆపేమన్నాడు? మనోడు పిల్ల బచ్చ డ్రైవింగ్లో. మనం కట్ చేస్తాం, ఒకేసారి వెళ్ళిపోవాలి, బండి ఆగకూడదు. అది ఏమంటావు? సైడ్ బండి యాక. హే మనోడు మన కారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనము మన కారికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మనోడు కార్కి ప్రాబ్లం చెప్పడానికి వాడు 2-3 days పడుతుందని చెప్పాడు. అందుకే మనమైతే ఇంటికి తీసుకెళ్ళి మనమే దాన్ని మొత్తం రెడీ చేసుకుందాం అనేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. మనోడు ప్రో రైడర్. ఓయ్ సీట్ కొంచెం హైట్ పెంచుకుంటే బాగుండు. మనోడి కార్కి అయితే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమంటే లెఫ్ట్ సైడ్ 2 డోర్ లాక్స్ అయితే అవ్వట్లేదంట. రైట్ సైడ్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ అవ్వట్లేదు. రిమోట్తో చేసిన అవ్వట్లేదు, జస్ట్ నార్మల్ మాన్యువల్గా చేసిన అవ్వడం లేదంట. అందుకోసం అయితే మనం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి దాన్ని మొత్తం చెక్ చేసి ఫిక్స్ చేద్దాం ఒకసారి, దాని ప్రాబ్లం చెక్ చేసేసి. మటన్ అయిపోతావు.
ఆల్రెడీ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈడోడు మధ్యలో ఆడబెట్టినాడు వేస్ట్ నా కొడుకు. చేత వచ్చే చేత రాదా వాడు. బహుశా మన సల్మాన్ అంత హైలీ టాలెంటెడ్ డ్రైవర్ అయితే కాదు. ఈ ట్రాఫిక్ జాతిందంగా పోరా 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 రే సోది పువ్వా. అరే హార్న్ కొట్టావా? రారా జర్రా ఆపరా. ఏమే సైడ్ పెట్టి ఇట్లా ఫుల్ కట్ చేసుకుని లేకపోతే రైట్కి సైడ్ పెట్టి. ఇంకొంచెం ముందరవా పోతుంది బా, ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఏయ్ సౌండ్ ఇయ్యి అంటున్నారు. ఇంకా బా ఉండాలి మస్తుగా. వారిని అవ్వ అన్న ప్రొఫెషనల్ రైడర్ దిగి వచ్చినాడు ఇప్పుడు. ఆఫ్ ద బీస్ట్ అండ్ సెకండ్ ద బీస్ట్. డోర్స్ అయితే మొత్తం ఓపెన్ చేసి వైరింగ్ అయితే చెక్ చేసుకున్నాం అనమాట. లాక్స్కి వర్క్ అవుతుందా లేదా అనేసి మొత్తం లాక్స్ అయితే చెక్ చేసాము. వైరింగ్ అంతా మధ్యలో ఎక్కడంటే అక్కడ కట్ అయిపోయింది. అందుకోసం అయితే రైట్ సైడ్ డోర్స్లో నుంచి వైర్స్ అయితే ఓపెన్ చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ కూడా మనం కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ లోపల ఉంటుంది అనమాట. డిస్ప్లే చేసేది ఫ్యూయల్ ఎంత ఉంది దాని మొత్తం అయితే అది చెక్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చి స్టార్ట్ అవ్వకపోయినా కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సింబల్ పడితే దీనిలో అయితే ఏదైనా ఫాల్ట్ ఉంటే అలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే చెక్ చేసుకొని సైడ్ డోర్స్ అయితే మళ్ళీ ఫిట్ చేస్తున్నాము. మొత్తం అంతా వైరింగ్ అంతా చేంజ్ చేసాము. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వైరింగ్ అంతా తీసుకొని డోర్స్ లాక్ అయ్యేట్టుగా మొత్తం అయితే రెడీ చేసాము. ఇప్పుడు మొత్తం చెక్ చేసుకొని ఒక్కొక్క డోరు ఫిట్ చేసుకుంటా వచ్చేస్తున్నాము అంతే. సరే టేప్ వేసి డోర్ బిగించేది. బిగించేది అన్నయ్య. మాకు పనికొస్తాడు అన్న. నువ్వు రేపటి పని చేయాలి. నువ్వు ఏం తెలుసా, 10 రూపాయలు ఇచ్చి మాస్క్ తీయిస్తా. ఇప్పుడు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని వచ్చి. ఇదేంది నాదే. ఆడగొట్టు అయిపోయి అమ్మందరూ ఏంటా అద్దం ఎత్తి చూసుకోవాలి ఒకసారి మళ్ళీ. ఎందుకంటే వైర్ తగులుకునింది అనుకో, వైర్ కట్ అయిపోయింది అనుకో మళ్ళీ లాక్ పడదు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని తీసుకున్నారా మాట. ఆండ్రాయిడ్ రే 3,500 అంతే కదా, 3,700 తీసుకునే మళ్ళీ కావాలంటే వైరింగ్ మనమే ఇచ్చుకుందాం. అమ్మ పుక్ ఏమవుతుంది. ఇప్పుడు క్రూజ్కి మనకు ఒరిజినల్ ఉంటుంది ఆండ్రాయిడ్ చూసినావు కదా. ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు యూజ్ చేయొద్దండి అనేసి. అది ఒరిజినల్కి మాత్రమే ఇస్తుంది, డూప్లికేట్లు వాటికి ఇవ్వదు అట్లా. 7 రా టైం రే. 4 గంటలకు వస్తే 7 అయితే అందరూ టైము. జాగ్రత్త బిట్టారంత ఇల్లిచ్చు దమ్మని కిందకి వచ్చేస్తుంది. ఇంకా అలాగే టైరు షేకింగ్ వస్తుంది అనేసి టైర్ కూడా స్టెప్నీ టైర్ బ్యాలెన్స్ అనేది. మన కారు అన్నీ రెడీ అయిపోయినాయి. దీనికి వచ్చి మొత్తం రెడీ చేసి ఒకసారి డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఎలా ఉంది చూద్దాం, షేకింగ్ ఏమైనా వస్తుందా లేదా అనేది చెక్ చేసేదానికి వచ్చాము. మనోడు ఫుల్ బిజీ అయిపోయినాడు. ఇంకా యూట్యూబ్లో సాంగ్స్ పెట్టాలి అనేసి మొత్తం వైరింగ్ చెక్ చేసాం కదా. దాంట్లో ఒక స్పీకర్ పోయింది, అది కూడా బాగా వస్తుందని ఇంకా సౌండ్ చెక్ చేసుకుంటా ఉన్నాడు ఎలా వస్తుంది ఏమి అనేసి. ఏం పాటలు రా రే. చంపేస్తున్నాడు వీడు పాత పాటలతో. ఏదైనా మంచిగా పెట్టరా అంటే మంచిగా పెట్టట్లేదు వీడు.
మొత్తం అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. వీడి కార్లో లాక్స్ అన్నీ పడుతున్నాయి. మొత్తం చెక్ చేసుకున్నాము. స్పీడ్ కూడా మామూలుగా ఎలా వెళ్తుంది ఏమని మొత్తం అయితే చెక్ చేసుకున్నాము. ఇంకా అయితే Audio Jungle.